2026 కర్కాటకం వార్షిక రాశి ఫలాలకు స్వాగతం. కర్కాటక రాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. వీళ్ళకు ఈ సంవత్సరం నేను ఇచ్చే మార్కులు 70%, 70% మార్క్స్ మీకు ఇవ్వబోతున్నాను. కంగ్రాచులేషన్స్ కర్కాటక రాశి వాళ్ళు, గుడ్ ఇయర్. సో ఇయర్ లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ ద బ్రైటర్ సైడ్, లీవ్ ద స్ట్రగుల్. ఓరి నాయన 10 సంవత్సరాల నుంచి జాబ్ ట్రై చేస్తున్నాను సార్ రావట్లేదంటే దండం పెట్టిన జాబ్కి. స్టార్ట్ ఎ న్యూ ప్రాజెక్ట్. 2026 కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంది. కండిషన్ మీరు మైండ్ సరిగ్గా యూజ్ చేయాలి. జాబ్ లో ఉన్న వాళ్ళు కూడా కంపెనీ మారాలి, వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా కొత్త గోల్స్ పెట్టుకోవాలి, కొత్త ఐడియాస్ తెచ్చుకోవాలి, కొత్త ప్రోడక్ట్స్ మీ షెల్ఫ్ లోకి రావాలి. సంవత్సరం బాగుంది కాబట్టి, కానీ మీరు మీ ఆలోచన విధానం మార్చుకోవాలి ఈసారి, లేకపోతే స్ట్రగుల్ కంటిన్యూ చేసుకోవాల్సి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్లారిటీ ఆఫ్ థాట్. ఆలోచన అనేది 1కి 10 సార్లు ఆలోచించి 1కి 10 మంది శ్రేయోభిలాసులని కలిసి వాళ్ళ అడ్వైస్ తీసుకొని అప్పుడు మీరు పని మొదలు పెట్టాలి. 10 మందిని 10 ఆలోచనల్ని యూజ్ చేసి అప్పుడు స్టార్ట్, దెన్ యూ విల్ హ్యావ్ సక్సెస్. ఆరోగ్యం బాగుంది, మ్యారేజ్ సూపర్ సక్సెస్. ఈ ఆర్థిక పరిస్థితిని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. కర్కాటక రాశి వాళ్ళు మీకు రాహు, శని, గురువు అందరు బాగున్నారు. స్పెషల్ గా గురు బలం బాగుంది. ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. గురు బలం బాగుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడతారు, అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ ఎంత మంచివాడైనా కాస్త తెలివితేటలు కావాలి కాబట్టి కొంచెం మార్కెట్లో ఏది పెడితే మీకు కొనసాగుతుందో అది కొంచెం 10 మందిని అడిగి తెలుసుకోవండి. బ్లైండ్ గా వెళ్ళిపోవద్దు ఈసారి. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, నో నీడ్ టు వరీ. ఎందుకంటే 70% మార్క్స్ ఉన్నాయి కాబట్టి బండి నడిచిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం కొంతమంది గురించి మాట్లాడాలి. కొంతమంది జాతకమే బాగుండదు. వాళ్ళు ఏం చేసుకోవాలంటే వాళ్ళు ఒక రిలీఫ్ రెమెడీ చిట్కా, దుర్గా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి, సన్నిధానంకి వెళ్ళాలి. విజయవాడలో కనకదుర్గ అమ్మవారు ఉన్నారు, అమ్మవారిని వెళ్ళి దర్శనం చేసుకోండి. సో కర్కాటక రాశి వాళ్ళకి ఈసారి కావాల్సింది ఏంటంటే బ్లెస్సింగ్స్ కావాలి వీళ్ళకి. ఎందుకంటే అదృష్టం ఉంది కానీ ఎక్కడో వీళ్ళు ప్రాక్టికల్గా ఆ అప్రోచ్ మిస్ అవుతున్నారు. సో మార్కెట్ ఎలా ఉంది అర్థం చేసుకొని మనం ప్రాక్టికల్గా నడుస్తే అందరికీ మంచిది. మంచి చేయాలంటే కూడా ముందు అర్థం చేసుకోవాలి కదా అందరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో అదే పాయింట్ అన్నమాట. యూ హ్యావ్ టు ట్రబుల్ షూట్. మీరు కొత్త ఐడియాస్తో ముందుకు వస్తే మీకు ప్రమోషన్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక అడుగు ముందుకు వెళ్తారు మీరు. కర్కాటక రాశి వాళ్ళు ఈసారి గురువు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఎన్కౌంటర్స్ జరుగుతాయి. అంటే దేర్ విల్ బి అ రిమైండర్. ఎవడో ఎక్కడో వచ్చి మిమ్మల్ని రిమైండ్ చేస్తాడు. మనకి ఎక్కడి నుంచి అయినా ఏదైనా ఒక మెసేజ్ వచ్చినప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది కాకుండా మీ తెలివితేటలు వాడండి. ఇంట్యూషన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. మీకు ఎవరో ఏదో చెప్పినప్పుడు అర్థం చేసుకోండి. నేనే కరెక్ట్, ప్రతిసారి నేనే కరెక్ట్ అనుకోవడం తప్పు. 10 మంది చెప్పింది కూడా వినాలి. ఈసారి కర్కాటక రాశి పాజిటివ్ అంటే ప్లస్ లోనే ఉంది. ఎందుకంటే సన్ అండ్ మూన్ ఆర్ మదర్ అండ్ ఫాదర్. సో ఎనీవే సమ్వేర్ మూన్ ఈజ్ రిలేటెడ్ టు సన్ అండ్ దిస్ ఇయర్ ద రూలింగ్ ప్లానెట్ ఇస్ సన్. సో మూన్ కి కూడా మంచిది. ఫాదర్ కి బాగుంటే మదర్ కి కూడా బాగుంటుంది. సో ఎక్కడో అక్కడ మీకు బాగాలేకపోయినా కూడా ఎవరికైతే బాగుందో వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. సన్ అండ్ మూన్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ హారోస్కోప్. సో మీకు శుభవార్త, మీరు తప్పుదారిపోయినా కూడా మిమ్మల్ని సరిదిద్దడానికి ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని హెల్ప్ చేస్తారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త సుమా. ఈ సంవత్సరం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. ఎలా పడితే అలా పని చేస్తే మీకు కుదరదు. ఓకే, సో ఆల్ ఇస్ వెల్. కర్కాటకం నో నీడ్ టు వరీ. అయినా కర్కాటకంలో గురువు ఉచ్చ స్థితి పొందుతాడు కాబట్టి ఎప్పటికైనా కర్కాటక రాశి సేఫ్ జోన్ లోనే ఉంటుంది. ఈక్షన్ ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.